దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. బంతితో బ్యాటుతో రాణించి సొంత గడ్డపై ప్రోటీజ్ జట్టును టీమిండియా చిత్తు చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట టీమిండియా బౌలర్లు చెలరేగి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను 116 పరుగులకే కట్టడి చేయగా ఆ లక్ష్యాన్ని కేవలం 17 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా జట్టు. మొత్తానికి ఓ టీ20 లాగా సాగిపోయింది ఈ మ్యాచ్. సాయి సుదర్శన్ అలాగే శ్రేయస్ అయ్యర్లు చెరో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. అంతకుముందు హర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై 5 వికెట్లు ఘనతను అందుకున్న తొలి భారత పేసర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రదర్శనకు గాను కేఎల్ రాహుల్ పై ప్రశంసలు కురిపించాడు. సాధారణ మైదానాల కంటే జోహెనెస్బర్గ్ మైదానం చాలా భిన్నంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ప్రదర్శనతో నేను ఊపిరి పీల్చుకున్నాను. అందుకు దేవుడితో పాటు టీం మేనేజ్మెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు పదే అవకాశాలు ఇస్తూ నమ్మకం ఉంచినందుకు వారికి థ్యాంక్స్ అంటూ హర్షదీప్ సింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టులో నా పాత్ర నేను ఆస్వాదిస్తున్నా. ముఖ్యంగా రాహుల్ భాయ్ కు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అతనే నేను 5 వికెట్లు తీయగలనని ఎంకరేజ్ చేశాడు. అందుకు తగ్గట్లే 10 ఓవర్లు నా చేత బౌలింగ్ చేయించాడు అంటూ హర్షదీప్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి 2 వన్డేలో కూడా మంచి ప్రణాళికలతోనే తమ బౌలింగ్ ను కంటిన్యూ చేస్తామని హర్షదీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.